ఇక మోసానికి నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్ గా కాంగ్రెస్ పార్టీ మారిందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఓటు బ్యాంక్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రాగం ఎత్తుకుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీలేని రుణాన్ని కల్పిస్తామని మొండి చేయి చూపుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం.